Dear friends, today's topic is transformation of question sentences of direct speech into indirect speech, reported speech. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎట్లా అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాక్యాలను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని, లేదంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండే వాటిని డైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని మనకు ప్రతి ఎగ్జామ్లో ఇస్తూ ఉంటారు. అది అకాడమిక్ ఎగ్జామ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్పి కానీ, ఎస్బిఐ కానీ, రైల్వేస్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఏదైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ప్రధానంగా మనకి రెండు రకాలుగా తయారవుతాయి. అది ఒకటి ఎస్నో టైప్ ఆన్సర్ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్, తర్వాత WH వర్డ్తో స్టార్ట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈ రెండు టైప్ల క్వశ్చన్స్ని, రెండు రకాల క్వశ్చన్స్ని మనము డైరెక్ట్ స్పీచ్లో నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏ సెంటెన్స్ అయినా, అది క్వశ్చన్ కాదు, స్టేట్మెంట్ అయినా ఇంకొకటి అయినా కూడా ఖచ్చితంగా డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని మార్పులు అనేవి చేయవలసి ఉంటుంది. వాటిని మనం రూల్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ ఇక్కడ నేను ఒక 6 మోడల్ సెంటెన్సెస్ రాయడం జరిగింది. ఈ సెంటెన్సెస్ కొన్ని హెల్పింగ్ వర్బుల చేత తయారైనవి, కొన్ని WH వర్డ్ చేత తయారైనటువంటివి ఉన్నాయన్నమాట. వీటిని మార్చేటప్పుడు సెంటెన్సెస్ను మనము డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడే ఆ రూల్స్ను కూడా మనం ఫాలో అవుతాం. సరే చూడండి, ఎప్పుడైనా ఏ సెంటెన్స్ అయినా అది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అంటే ఖచ్చితంగా అది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటేంటి, దీన్ని మనం రిపోర్టింగ్ వర్బ్ అంటాము, దీన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఈ 2 విషయాలను బట్టి మనం మార్చాల్సి వస్తుంది. దీన్ని ఏమంటామంటే మనము రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. దీన్ని వచ్చేసి రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ రిపోర్టింగ్ వర్బ్, ఇది ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ రిపోర్టింగ్ వర్బ్ పైన ఆధారపడే ఈ రిపోర్టెడ్ స్పీచ్లో టెన్స్ మార్చడం జరుగుతుంది. ఇది చూడండి, ఈ రిపోర్టింగ్ వర్బ్ యొక్క టెన్స్ను చూడాలి. ప్రధానంగా మనం ఈ రిపోర్టింగ్ వర్బ్ యొక్క టెన్స్ను చూడాలి మనం మార్చేటప్పుడు. ఈ రిపోర్టింగ్ వర్బ్ టెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఈ టెన్స్ అంతా కూడా మార్చాల్సి ఉంటుంది మనము. అట్లా కాకుండా ఉంటే ఈ టెన్స్ రిపోర్టింగ్ వర్బ్ యొక్క టెన్స్ ప్రజెంట్ టెన్స్ అయినా ఫ్యూచర్ టెన్స్ అయినా దీని యొక్క సెంటెన్స్ యొక్క టెన్స్ మారదు. అది ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, ఫస్ట్ చేంజ్ అనమాట. అదేంటి అంటే రిపోర్టింగ్ వర్బ్. ఇది ఫస్ట్ చేంజ్, రిపోర్టింగ్ వర్బ్. ఈ సెంటెన్సెస్లో అంటే క్వశ్చన్స్లో సెడ్ అని కానీ, సేస్ టు అని కానీ, సెడ్ టు అని కానీ ఉంటే ఆస్క్డ్ అని, ఆస్క్స్ అని అట్లా మార్చడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి క్వశ్చన్స్ కదా, క్వశ్చన్స్. సో దట్ ఇప్పుడు మనం చూస్తాం, ఈ సెంటెన్స్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, మార్చేటప్పుడు చూస్తాం. ద టీచర్ ఆస్క్డ్ ఒక మార్పు చేస్తాం, ఆస్క్డ్. ఇక రెండో మార్పు ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాను తర్వాత ఈ క్వశ్చన్ మార్కును తొలగించాలి. ఆ ప్లేస్లో సూటబుల్ కంజంక్షన్ మనము ఎన్నుకోవాలి. స్టేట్మెంట్స్లో అయితే మనము దట్ అనేటువంటి కంజంక్షన్లు వాడాం, కానీ ఇక్కడ ఈ క్వశ్చన్స్లో దట్ను వాడమన్నమాట. ఇవి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ తయారయ్యే క్వశ్చన్స్ కాబట్టి వీటిలో కంజంక్షన్ ఏం వాడతాము అంటే మనము ఇది చూడండి, హెల్పింగ్ వర్బ్ ద్వారా ఏమవుతుందంటే ఇఫ్ కానీ వెదర్ కానీ కంజంక్షన్ క్వశ్చన్స్లో ఇఫ్ కానీ వెదర్ కానీ. ఏ క్వశ్చన్స్ అవి? ఎస్ నో టైప్ క్వశ్చన్స్. ఇక్కడ మనము ఇఫ్ అని రాస్తాం. ద టీచర్ ఆస్క్డ్ ఇఫ్. ఇది కంజంక్షన్ను మనము మార్చి
కంజంక్షన్ తర్వాత ఏం మార్చాలి అంటే ప్రొనౌన్ మార్చాలి. ఇది ప్రొనౌన్. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొనౌన్ ఏంటి? యు. ఇది సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యు. ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్లో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ కానీ ఉంటే, ఐ కానీ, వి కానీ, అస్ కానీ, మై, మైన్, వి, అవర్, అవర్స్ ఇట్లా కానీ ఉంటే, ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే అది సెంటెన్స్ యొక్క సబ్జెక్టుకు అనుకూలంగా మారుస్తాం. ఇక్కడ సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఉంది అంటే యు ఉంది. సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఏంటి? యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్. ఈ సెకండ్ పర్సన్ ప్రొనౌన్ మనము సబ్జెక్ట్ ద్వారా కాకుండా సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ ద్వారా మనం మారుస్తాం. అదేంటి ఆబ్జెక్ట్? ఇక్కడ హీ సెడ్ టు మీ. సో ఇక్కడ హీ సెడ్ టు మీ అంది అనుకోవాలి మనం. సెడ్ టు మీ. ఇక్కడ ఈ యు మీ అవుతుంది. మీ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కదా. సో ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ స్థానంలో మనము సబ్జెక్ట్ ప్రొనౌన్ రాయాలి. ఐ. ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ప్రొనౌన్. ప్రొనౌన్ను మార్చేసి తర్వాత టెన్స్ను మార్చాలి. టెన్స్ను మార్చాలి అంటే ఇచ్చినటువంటి టెన్స్ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో మనం ఒక నిమిషం గమనించాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ చూడండి ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. హ్యావ్ ప్లస్ V3 ఉంది కదా. ఇది హ్యావ్ ప్లస్ V3 ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇచ్చినటువంటి సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్లో, దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే ఖచ్చితంగా దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క వర్బ్ స్ట్రక్చర్ ఏంది? హ్యాడ్ ప్లస్ V3. అది చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్, ఇఫ్ ఐ రాసినాం కదా ఇక్కడ మనం. ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మళ్ళీ యువర్ వచ్చింది చూడు. యువర్ అంటే ఏంటి? ఆబ్జెక్టే కదా. మై హోంవర్క్. ఇది ఐడిఎస్. ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టాం. డైరెక్ట్ స్పీచ్లో నుంచి క్వశ్చన్ మార్చేటప్పుడు ఖచ్చితంగా అటు ఎండ్ ఏం చేయాలంటే మనము ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఇట్ బికమ్స్ ఏ స్టేట్మెంట్ వెన్ వీ ట్రాన్స్ఫార్మ్ ఏ సెంటెన్స్ that is in the question form into indirect speech, it becomes a statement, positive sentence. ఇక్కడ కూడా మనం ఒక చేంజ్ చేస్తాం చూడండి. ఇది హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ అంటే ఇంటర్చేంజ్ చేస్తాం మనం సబ్జెక్ట్ను హెల్పింగ్ వర్బ్ను. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ స్టేట్మెంట్ ఆర్ ఏ పాజిటివ్ సెంటెన్స్. ఈ విషయాలను మనము గమనించాలి. తర్వాత ఇక్కడ టైం సెన్స్, ఈ సెంటెన్స్లో టైం సెన్స్ లేదు కాబట్టి ఇక్కడ మనము టైం సెన్స్ను మార్చడం. ఇది ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఏ సెంటెన్స్ దట్ ఈస్ ఇన్ ద క్వశ్చన్ ఫామ్ ఫ్రమ్ ద డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఇక ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, వాటి చూస్తాం. శేఖర్ షెడ్ డూ యూ గో మార్నింగ్ వాక్. సౌమ్య, ఇక్కడ సౌమ్య అని అడుగుతున్నాడు అనమాట. చెప్తున్నాడు నువ్వు మార్నింగ్ వాక్ పోయినావు అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది థర్డ్ పర్సన్ ప్రొనౌన్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి లాస్ట్లో నేమ్స్ అని. థర్డ్ పర్సన్ ప్రొనౌన్ ఉంటే ఆబ్జెక్ట్ ఇక్కడ, అప్పుడు మనం ఎట్లా మారుస్తాము అని చెప్పేసి చూస్తాం చూడండి. శేఖర్ ఆస్క్డ్, సౌమ్య ఇది అయిపోయింది. ఇక తర్వాత మనము ఈ ఇన్వర్టెడ్ కామాస్ వీటి స్థానంలో ఒక కంజంక్షన్ తీసుకోవాలి. ఆ కంజంక్షన్ ఏంటి అంటే ఇఫ్. ఎందుకంటే ఇది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయినటువంటి క్వశ్చన్ కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ తీసుకోవాలి. ఇఫ్ అయిపోయింది. ఇక తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రొనౌన్ ఉంది. ఇక్కడ ప్రొనౌన్, ఈ ప్రొనౌన్ యు అని ఉంది. యు అనే ప్రొనౌన్ ఎవరు సూచిస్తుందంటే సౌమ్య. సౌమ్య ఈజ్ ఏ గర్ల్ నేమ్ కదా. సో శేఖర్ ఆస్క్డ్ సౌమ్య ఇఫ్ షీ వెంట్ మార్నింగ్ వాక్. ఇది ఐడిఎస్. చూడండి, ఇఫ్ అంటే కంజంక్షను, సి అనేది ప్రొనౌన్ మార్చడం అన్నమాట. మనం ఎందుకు ప్రొనౌన్ సి అయింది అంటే సి అనేది ఇక్కడ ఈ యు అనేది ఆబ్జెక్ట్కు అనుకూలంగా మారుస్తున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంది? సౌమ్య.
శేఖర్ సెట్ టు సౌమ్య అని ఉంటే సరిపోయేది. ఇంకా ఇక్కడ ఇచ్చింది కాబట్టి మనము ఆబ్జెక్ట్ సౌమ్య కాబట్టి యు అనేది సౌమ్య అవుతుంది. సౌమ్యకు హెల్పింగ్ ప్రొనౌన్ వచ్చేసి సి. సో శేఖర్ ఆస్క్డ్ సౌమ్య ఇఫ్ సి వెంట్ మార్నింగ్ వాక్. ఇది ఐడియాస్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టామ్ ఆస్క్డ్, ఇది వచ్చేసి హెల్పింగ్ వర్బ్తో కాకుండా WH వర్డ్తో ఫామ్ అయినటువంటి సెంటెన్స్. ఈ సెంటెన్స్ను మనము ఎట్లా మారుస్తామో చూద్దాం. చూడండి. టామ్ ఆస్క్డ్ వేర్ డిడ్ యూ బై యువర్ షూస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇవ్వాల, సో మీ అనుకోవాలి అది. సరే చూద్దాం. టామ్ ఆస్క్డ్, Tom asked. So Tom asked. Tom asked. ఇక్కడ మనం ఏం చేసినాము, ఇఫ్ కానీ వెదర్ కానీ వాడినాం, ఏది కంజంక్షన్గా. మరి WH వర్డ్ చేత ఫామ్ అయినటువంటి క్వశ్చన్స్కి ఏం వాడతాము అంటే ద సేమ్ వర్డ్ వాడతాం. WH వర్డ్తో ఒక క్వశ్చన్ ఫామ్ అయితే దాన్ని డైరెక్ట్ స్పీచ్లోంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సేమ్ WH వర్డ్ ఈస్ యూస్డ్, క్యాన్ బి యూస్డ్. చూస్తాం. టామ్ ఆస్క్డ్ వేర్, ఇది కంజంక్షన్. వేర్ కంజంక్షన్ ప్లేస్లో వేర్. ద టామ్ ఆస్క్డ్ వేర్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ యూ ఉంది. యూ అనేది అకార్డింగ్ టు ది ఆబ్జెక్ట్. ఇక్కడ టామ్ ఆస్క్డ్ మీ అట్లా. యూ అంటే ఐ, యూ బికమ్స్ ఐ హియర్ బికాస్ ఇట్ ఈస్ చేంజ్ అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక తర్వాత సెంటెన్స్ యొక్క టెన్స్ చూస్తాం. చూడండి. వేర్ డిడ్ యూ ఆస్క్, వేర్ డిడ్ యూ బై. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. మరి ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. అంటే దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి V2 నుంచి V3లోకి, హ్యాడ్ ప్లస్ V3లోకి. అప్పుడు మనం ఏం చేస్తాం, వేర్ ఐ హ్యాడ్ బాట్. యువర్ మీన్స్ మై షోస్. క్వశ్చన్ మార్క్ లే, ఐడిస్ క్వశ్చన్ మార్క్ లేదు. టామ్ ఆస్క్డ్ మీ అండ్ రైట్ వేర్ ఐ హ్యాడ్ బాట్ మై షూస్. ఇది డైరెక్ట్ స్పీచ్. తర్వాత ఇంకో క్వశ్చన్, ఇంకా మూడు క్వశ్చన్లు. ద లిటిల్ గర్ల్ ఆస్క్డ్ ద కండక్టర్. హియర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ద కండక్టర్, సబ్జెక్ట్ ఈస్ ద లిటిల్ గర్ల్. The little girl asked the conductor, why do you ask me so many questions? The little girl asked. The little girl asked the conductor. Asked the conductor. క్వశ్చన్ వర్డ్కి మనము క్వశ్చనే వాడతాం. వై ఆస్క్, వై డూ యూ ఆస్క్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఇట్ షుడ్ బికమ్ సింపుల్ పాస్ట్. వై హీ ఆస్క్డ్, me becomes her. So many questions. ఇది వచ్చేసి IDS. The little girl asked the conductor why he asked. Why he did ask అన్నప్పుడు సరిపోయింది. Why he asked అంటే పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళింది. అక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్ లోకి వచ్చింది. ఆస్క్డ్ సో మెనీ క్వశ్చన్స్. దెన్ ఫాదర్ సెడ్ వాట్ డూ యూ వాంట్ టు డూ నౌ. వాట్ ఫాదర్ ఆస్క్డ్. ఇక్కడ సెడ్ అని ఇచ్చిన చూడండి. సెడ్ అని ఇచ్చినప్పుడు మనము ఆస్క్డ్గా మార్చాలి. ఫాదర్ ఆస్క్డ్.
what? Father asked, what I did. What do you want? What do you want? What I wanted. What I wanted. ఎందుకు చెప్పండి వాంటెడ్ సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ అయ్యి మార్చినాం. ఆస్క్డ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ వాట్ టు డూ. ఇక్కడ నవ్వు ఉంది కదా, నవ్వు ఏమవుతుంది ఇక్కడ నవ్వు అంటే దెన్, ఇది టు డూ దెన్. ఇది వచ్చేసి ఇండైరెక్ట్ స్పీచ్. ఎక్కడ కూడా క్వశ్చన్ ఫార్మ్స్ ఎక్కడ కూడా రావు. క్వశ్చన్ ఫార్మ్ వచ్చినా కూడా లూసీ ఆస్క్డ్ ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ టు నైట్. ఇది మళ్ళీ ఎస్ నో టైప్ క్వశ్చన్లోకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎస్ నో టైప్ క్వశ్చన్ ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఆర్ అనేటువంటి హెల్పింగ్ గ్రూప్తో ఇక్కడ క్వశ్చన్ ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ టు నైట్. చూడండి ఆర్ యూ కమింగ్ ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ఇట్ ఈస్ ద ప్రజెంట్ కంటిన్యూస్. దట్ షుడ్ బికమ్ ద పాస్ట్ కంటిన్యూస్. ఏం కావాలి, వాజ్ వర్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్ లేక చూస్తాం. ఇక్కడ లూసీ ఆస్క్డ్. సో ఆస్క్డ్ ఉంది కాబట్టి ఆస్క్డే రాసేస్తాం, లూసీ ఆస్క్డ్. ఇక తర్వాత కన్జంక్షన్. ఇక్కడ మనం కన్జంక్షన్ తీసుకున్నాం రెండు సెంటెన్సెస్లో. అది ఏంటి అంటే హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ అయ్యే వాటికి కన్జంక్షన్ ఏంటి అంటే ఇఫ్ కానీ వెదర్ కానీ. ఆస్క్డ్ ఇఫ్. ఇక్కడ ఏముంది ఇంకా మళ్ళీ తర్వాత యూ ఉంది. యూ ఏమవుతుంది, ఆబ్జెక్ట్కి అనుకూలంగా యూ అనేది ప్రొనౌన్ ఆబ్జెక్ట్కి అనుకూలంగా మార్చినప్పుడు ఐ అవుతుంది అన్నమాట. అంటే లూసీ ఆస్క్డ్ మీ అనే కదా. ఆర్ యూ లూసీ ఆస్క్డ్ ఇఫ్. ఐ ఇక్కడ చూడండి కమింగ్ ఉంది. ఇది సింపుల్ కంటిన్యూస్లో ఉంది, అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఐ ఉంది, తర్వాత ఐకి మనము వాజ్ వాడతాం కాబట్టి I was coming, was coming. Are you coming? That is present continuous. I was coming, past continuous. Lucy asked if I was coming to the party. Tonight becomes that night. Tonight becomes that night. ఇది IDS. So it is the transformation of question sentences, whether they are by yes no type or WH. Transformation of transforming or the transforming process of sentences from the direct speech to indirect speech. Thanking you one and all.